సో ఎప్పుడు ఏ పని చేసుకోవాలని చాలామంది క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు లైవ్లో మన ప్రాజెక్ట్ జరుగుతుంది, లోకేష్ ఇంటీరియర్స్ ప్రాజెక్ట్ ఇది డైరెక్ట్గా. సో మన సైట్లో నేను ఏ విధంగా చేపిస్తానని చెప్తాను. ఆల్మోస్ట్ చాలామంది ఇదే ఫాలో అవుతారు. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకోండి. కొత్తగా ఇంజనీరు డిజైనర్స్ ఉన్నా కూడా మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి, చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నేను హాల్ను స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ హాల్లో మనం చేసుకోవాల్సిన పని ఏంటి అంటే ఫ్లోర్ని క్లీన్గా పెట్టుకోవాలి. సో ఎంత వీలైతే ఎవరు ఏ పని చేస్తారో అప్పుడు క్లీన్ చేయించుకుంటూ ఉండండి. సో మేమైతే ఏం చేస్తామంటే వెంటనే క్లీన్ చేపిస్తూ ఉంటాం. సో హౌస్ ఓనర్స్ ప్రతిసారి చేయలేరు కాబట్టి క్లీన్గా పెట్టుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఫ్లోర్ ఖచ్చితంగా మీరు ఫస్టే చూసుకోవాలి, మార్బుల్ వేస్తున్నారా టైల్స్ వేస్తున్నారా అనేది. ఎందుకు అలా చెప్తున్నానంటే ఇప్పుడు ఇక్కడ చూడండి. సో మీకు అర్థమైంది అనుకుంటా. ఈ మనం సింహద్వారం ఇది. సో ఈ గుమ్మం అనేది హైట్ అనేది డిపెండ్ అవుతుంది కింద మార్బులా ఫ్లోరా ఏది అనేసి. మార్బుల్ అయినా మీకు ఫ్లోర్ వచ్చేసి సేమే ఉంటుంది. అదేలాగా మనము గ్రానైట్ తీసుకున్న సేమే ఉంటుంది, కానీ టైల్స్ విషయంలో కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్, మన గ్రానైటు లేదా మనం మార్బుల్ వేసుకుంటే హైట్ వచ్చేసి మినిమం 1/2 ఫీట్ 5 to 6 ఇంచెస్ అయితే తీసుకుంటుంది కింద నుంచి. అదే ట్రైల్స్ వేసుకుంటే ఒక 4 to 3 ఇంచెస్ అయితే తీసుకుంటుంది. యాజ్ పర్ మీ ఒక రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది. సో కింద ఇప్పుడు కరెక్ట్గా ఉంది లెవెల్ అని అనుకుంటే ఒక 3 ఇంచెస్లో కూడా టైల్స్ అయితే అయిపోతుంది. అంటే నేను చెప్తున్నది ఇది ఫ్లోరు. సో ఇది ఫ్లోర్ కదా, ఈ ఫ్లోర్ నుంచి ఈ హైట్ చెప్తున్నాను నేను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ ట్రైల్స్ వచ్చే కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఒక 3 ఇంచులు 4 ఇంచులు అయితే ఉంది. సో ఇది కవర్ అయిపోతుంది ఈజీగా. అదే ఇక్కడ మనం కొంచెం గ్రానైట్ మార్బుల్లో వస్తే మీకు ఇంకొంచెం హైట్ అనేది ఎక్కువ ఉండాలి. ఇప్పుడు ఇది చూసారా, దీనికన్నా ఇంకొంచెం హైట్ ఎక్కువ ఉండాలి. సో ఇక్కడ ట్రైల్స్ కాన్సెప్ట్ కాబట్టి ఈ ప్రాజెక్ట్కి ఇది సరిపోతుంది అంటే ఈ ఫ్లోర్కి ఇది సరిపోతుంది అనమాట. సో ఇక్కడ మెయిన్గా ఈ విషయం మీరు ముందే గమనించుకోవాలి. సో మీ ఫ్లోర్ ఏదని ముందే డిసైడ్ చేసుకోవాలా. మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ మేము ఒక ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేస్తున్నాం, లోకేష్ ఇంటీరియర్ ఒక ప్రాజెక్ట్ టేక్ ఓవర్ చేస్తుందంటే ముందే కొటేషన్లో క్లారిటీ తీసుకుంటాము ఫ్లోర్ ఏది కావాలి అని. సో మీకు బిల్ అనేది కూడా దానికి తగినట్టే ఇవ్వడం జరుగుతుంది. సో అది ఇట్లాంటివి కొన్ని మనకి సొంతంగా మీరు ఇల్లు కట్టుకుంటుంటే ముందే డిసైడ్ అవ్వాలి. మీ ఫ్లోర్ ఏది వెళ్తున్నారు, టైల్స్ వెళ్తున్నారా మార్బుల్ వెళ్తున్నారా, అది కూడా ఇంపార్టెంటేనండి. ఎందుకంటే దాన్ని బట్టి మనం ఫ్లోరింగ్ హైటు ఇవన్నీ సింహద్వారాలు ఉంటాయి కదా ఎంట్రెన్స్, ఈ ఫ్రేమ్స్ అన్ని డోర్ ఫ్రేమ్స్ అన్ని పెట్టుకోవడానికి పాసిబిలిటీస్ ఉంటుంది. మళ్ళీ మీరు ట్రైల్స్ అనుకొని మార్బుల్కి వెళ్తే కొంచెం మీకు హైట్ అనేది డిఫరెన్సెస్ రావచ్చు. సో ముందే చూసుకోవాలి. నెక్స్ట్ ఎప్పుడు ఏ పని చేసుకోవాలంటే ఫస్ట్ మీరు ప్లాస్టింగ్ వర్క్ అయిపోయిన తర్వాత ఫ్లోర్ వేయకూడదండి. ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే వైరింగ్ లాగేసుకోవాలా. మొత్తము ఎలక్ట్రికల్ వైరింగ్ అనేది వర్క్ అవ్వాలండి. ఎలక్ట్రికల్ వైర్ అయిన తర్వాత ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి ఫాల్ సీలింగ్కి ఫ్రేమింగ్ వర్క్ జరుగుతుంది. సో ఫ్రేమింగ్ వర్క్ జరిగి ఫాల్ సీలింగ్ రఫ్గా అయితే ఇప్పుడు అది చూడాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇప్పుడు ఇది ఫాల్ సీలింగ్ ముందు ఎలా ఉందని కూడా చూడండి. అండ్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. సో ఫస్ట్ ఈ ఫాల్ సీలింగ్కి ఫ్రేమింగ్ వర్క్ జరుగుతుందండి. ఫ్రేమింగ్ వర్క్ జరిగిన తర్వాత మళ్ళీ మనకి ఫాల్ సీలింగ్ లైట్స్ ఉంటాయి కదా, వైరింగ్ వర్క్ జరుగుతుంది. సో దాని తర్వాత ఫాల్ సీలింగ్ ముందు ఫ్రేమింగ్ అంటే ఈ షీట్స్ ఫాల్ సీలింగ్ జిప్సన్ షీట్స్ ఇవి. సో దీనికి వైరింగ్ వర్క్ జరుగుతుంది. జరిగిన తర్వాత మనకి డిజైన్ యాజ్ పర్ డిజైన్ షీట్స్ అనేది ఎక్కుతాయి పైకి మనకి. సో షీట్స్ ఫిట్టింగ్ ఈ యొక్క డిజైన్ అవుట్పుట్ అనేది వచ్చేసిన తర్వాత మనకేమవుతుందంటే ఇప్పుడు ఈ విధంగా వైర్స్ ఉంటాయి కదా, మళ్ళీ కటింగ్ జరుగుతుంది. అంతవరకు ఇక్కడ మెయిన్గా గుర్తుపెట్టుకోండి, ఫ్లోర్ అనేది వేయకూడదు. ఇప్పుడు మీరు లైవ్లో చూస్తున్నారు మన ప్రాజెక్ట్ ఇది. సో మనం ఏం చేస్తామంటే ఫాల్ సీలింగ్ అయింది, వైరింగ్ అయింది, ప్లస్ ఒక కోటింగ్ పుట్టి అనేది ఫస్ట్ అయింది. డైరెక్ట్ ప్లాస్టింగ్ వాళ్ళకి పుట్టి అనేది అయింది. సో ఈ విధంగా ఉంటుంది. అంతవరకు ఫ్లోర్ దగ్గరికి వెళ్ళకూడదు మీరు. ఫ్లోర్ అనేది లాస్ట్ ప్రాసెస్. ప్లాస్టింగ్ వర్క్ అయిన తర్వాత మనం చేయాల్సింది గుమ్మాలు లేదా యూపీవీసీ డోర్స్ ఉన్నాయా ఇవి చూసుకోవాలి. ఒకవేళ మనకి ఈ విధంగా వుడెన్ డోర్స్ అంటే కార్పెంటరీ టైపు మనం కొయ్యతో అయితే చేసుకుంటే సో మనం ఈ విధంగా పెట్టేసుకోవాలి ఫస్టే. ఇప్పుడు లేదు మీరు యూపీవీసీ పెట్టుకుంటున్నారంటే సో గుర్తుపెట్టుకోండి. సో ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు ఇక్కడ యూపీవీసీ టైప్ వస్తుంది. సో ఇక్కడ ప్లాస్టింగ్ చేసేటప్పుడు ముందే గ్రిల్ అయినా పెట్టుకోవచ్చు, లేదు ఇక్కడ ఇలా కాకుండా మీరు ఇంకొక పని కూడా చేయొచ్చండి. ఇప్పుడు యాస్టూస్ ఇలా చూస్తున్నారు కదా, ఈ టైప్ వదిలేసుకొని తర్వాత దీని మీద గ్రానైట్ వేసుకొని తర్వాత మీరు గ్రిల్ పెట్టుకోవచ్చు.
సో లేదు మాకు గ్రానైట్ గినైట్ ఏం వద్దు అని అనుకుంటే సో డైరెక్ట్గా ఈ విధంగా మీరు బిల్డ్ చేసేటప్పుడే విండో అనేది గ్రిల్ అనేది పెట్టేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు చూడండి, యాస్టూస్ ఈ విధంగా. సో మనకి పీవీసీ డోర్స్ అయితే ఈ విధంగా వస్తుంది, గ్రానైట్ అయితే గ్రిల్ ఆఫ్టర్ వస్తుంది. లేదు అనుకుంటే ఇప్పుడు అక్కడ చూస్తున్నట్టు ఈ విధంగా వుడెన్ విండోస్ అయితే ముందే పెట్టేసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్న ఈ స్టేజ్లో సో తర్వాత మనము ఫస్ట్ కోటింగు పట్టీ అయితే పెట్టుకోవాలండి. కొంతమంది పుట్టి అంటారు, వాల్ కేరు. సో మనకి వాల్ ప్లాస్టింగ్ పట్టీ అయితే పెట్టుకోవాలి. ఫస్ట్ కోటింగ్ ఓన్లీ 1 కోటే పెట్టాలి, దానికంటే ఎక్కువ పెట్టుకోకూడదు. 1 కోట్ పెట్టేసి వదిలేసేయాలి. మినిమం మీరు ఎన్ని రోజులు, ఒక 1 వీక్ 3 డేస్ మ్యాక్సిమము, దానిపైన ఎంత వదిలినా అంత మంచిది. సో ఫ్లోర్కి ముందు మనం ఏం చేసుకోవాలి, సో ప్లాస్టింగ్ అయిన తర్వాత విండోసా యూపీవీసీనో చూసుకోవాలి, కరెక్ట్గా పెట్టుకోవాలి. సెకండ్ వచ్చేసి ఫ్లోర్ వేయక ముందే మనము ఫస్ట్ ఒక కోటింగు వాల్ పుట్టి అనేది పెట్టుకోవాలా. సో ఎవరైనా బడ్జెట్ లేదు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మనం ఈ పుట్టీస్ కొంతమంది పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటే సో వాళ్ళకి ప్రైమర్ అన్న కొట్టించుకోవాలండి డైరెక్ట్గా, పట్టి లేకపోతే. కానీ వాళ్ళకి ఏం చేయకుండా ముందు ఫ్లోర్కి వెళ్ళకండి. సో తర్వాత ఫాల్ సీలింగ్ ఉంటే ఫాల్ సీలింగ్ చేయించుకోండి, ఓకేనా. సో ఆఫ్టర్ మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ స్టేజ్, ఇప్పుడు మీకు ముందర ఎలా అయితే కనిపిస్తుందో ఈ స్టేజ్లో ఇంకా అలానే వదిలేయాలి. ఇప్పుడు మనం కరెక్ట్ టైం అండి ఫ్లోర్ వేసుకోవడానికి. సో ఈ ఫ్లోరింగ్ అనేది ఇప్పుడు వేసుకోవాలి. ఈ ఫ్లోరింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇంకా కొంచెం గలీజ్ అవి ఇవి అవుతాయి. సో ఏమైనా ఈ ఫస్ట్ కోటింగ్లోనే ఉండిపోతుంది. సో ఈ ఫ్లోర్ అనేది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం చేయాలంటే ఇంకా సెకండ్ కార్పెంటరీ వర్క్, ఇంకా రిమైనింగ్ వర్క్స్ అన్నీ ఇంకా మనకి ఫ్లోర్ అయిపోయిందంటే ఆల్మోస్ట్ ఇంకా వర్క్ అయిపోయినట్టే 70% కన్స్ట్రక్షన్. సో ఈ ప్రాసెస్లో ఉంటుంది. ఫ్లోర్ అయిపోయిన తర్వాత కార్పెంటరీ వర్క్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత మీరు పెయింట్ దీని తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఫస్ట్ కోటింగ్ కదా ఇది, సో సెకండ్ కోటింగ్ వేసి మొత్తం రఫ్ చేస్తారండి నైస్గా. తర్వాత మనకి ఫైనలైజ్కి వెళ్తారు. ఇంకా దీని తర్వాత ఏమేమి వర్క్స్ ఉన్నా, ఎన్ని కోటింగ్లు అయినా, ఏ పెయింట్ అయినా, రాయల్ పెయింట్ అయినా, స్ట్రక్చర్ అయినా, కార్పెంటరీ వర్క్ అయినా, ఈవెన్ లైట్స్ ఫిట్టింగ్స్ ఏమైనా సరే దీని తర్వాత స్టార్ట్ అవుతుంది.